ఎన్నో అందమైన జ్ఞాపకాలు, తీయటి అనుభూతులు, ప్రకృతిలోని మనోహర దృశ్యాలు ఇలా ఎన్నెన్నో జ్ఞాపకాలను 10 కాలాల పాటు పదిలంగా మన కళ్ల ముందు ఉంచే శక్తి ఒక్క ఫోటోకి మాత్రమే ఉందని కాకినాడ రూరల్ మండల ఫోటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడవాల ట్రస్ట్ ఆధ్వర్యంలో 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఫోటో చూడగానే ఎన్నో అనుభూతులు మదిలో మెదులుతాయని అన్నారు. ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది ఒక సృజనాత్మక కళ అని అన్నారు. అనంతరం ఫోటోగ్రాఫర్లు కర్రి నాగేశ్వరరావు, జీజేబీఎస్వి ప్రసాద్, శ్రీనివాసరావులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, ఎస్ శ్రీ నగేష్, చింతపల్లి సుబ్బారావు, రేలంగి బాబురాజు, ఓం నమ శివాయ, రాజా రవిశంకర్ పట్నాయక్, అడబాల సత్యనారాయణ, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఈ సందర్భంగా మరి మన కాకినాడ రూరల్ మండలం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ పెద్దలందరూ రావడం జరిగింది. మరి ఫోటోగ్రఫీ అనేది మన అందరికీ తెలిసి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మన చిన్నతనంలో అంటే 5 సంవత్సరాలు కూడా పిల్లడు ఏ విధంగా ఉండేది అన్నది ఎన్ని సంవత్సరాలు సరే మన ఆ యొక్క జ్ఞాపకంగా అది ఉంటుంది. అదే మన పెళ్లి ఫోటోలు కానీ ఇటువంటివన్నీ కూడా, అదే ప్రకృతి దృశ్యాలు కానీ ఇటువంటివి కూడా మనం ఆ ఫోటోగ్రఫీ తీస్తే మన జీవితాంతం కూడా ఆ ఫోటోలు తీసి ఆ యొక్క మధుర స్మృతులను గుర్తు చేసిన అవకాశం ఒక ఫోటోగ్రఫీ మాత్రం ఉంది. అటువంటి గొప్ప ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఈరోజు మనం అందరం ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. మా ఆడవాళ్ళ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి చిరు సత్కారం చేయడం అంచేత ఈ కార్యక్రమం ఉద్దేశించి ముందుగా మన కాకినాడ రూరల్ మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులైన మన నాగేశ్వరరావు మాట్లాడేందుకు కోరుతున్నాం. ఆగస్టు 19వ తారీఖున ఫ్రెంచ్ దేశ అధ్యక్షుడు ఈ యొక్క కొత్త ఆవిష్కరణ ఈ ప్రపంచాన్ని అందరికీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ యొక్క వృత్తి మీద ఉన్న ఇప్పుడు లక్షల మంది, కోట్ల మంది కూడా ఈ వృత్తి మీద ఆధారపడుతున్నారు. ఆ విషయాన్ని ఇంటర్నేషనల్ ఇండియా ఫోటోగ్రఫీ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ ఓపి శర్మ గారు ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ అమెరికాలో ప్రతిపాదించారు. అందరికీ టైలరింగ్ డే అన్ని రకాల రోజులు చేస్తారు కానీ ఫోటోగ్రాఫర్కి లేదు. కాబట్టి దీనికి కూడా స్మృతిగా చేయాలంటే ఎవరైతే ఫ్రెంచ్ గవర్నమెంట్ వారు ఈ యొక్క ఆవిష్కరణని డాగురా ఫార్ములాని ఉచితంగా ఇచ్చారో అదే తారీఖుని వరల్డ్ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదిస్తే అప్పుడు అక్కడ ఉన్న 3000 క్లబ్లు మేము ఆఫీస్ బ్యారర్స్ కూడా అది కరెక్టే అని చెప్పేసి, అంటే అప్పటి నుంచి 1996 నుంచి ప్రపంచవ్యాప్తంగా 180 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రోజున ఫోటోగ్రఫీ మీద కొద్దిమంది వృత్తిపరంగా ఉన్నా సరే కానీ హాబీ పరంగా వేల కోట్లలో ఉన్నారు ప్రపంచపరంగా. ఈ ఆర్ట్ ఫోటోగ్రఫీ అనేది కూడా మనకి ఒక 100 సంవత్సరాలు పైపుచులకు అనుబంధం ఉంది.